ఎండ టైంలోనా ఇలా వచ్చి మరి ఎండాకాలం అంటే రోడ్ల మీద పడిపోయి మరి ఇలాగా ఏదో మాట్లాడుతున్నారు, ఏదో పాటలు పాడుతున్నారు, మరి వీళ్ళకి ఏమొచ్చిందని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉంటారండి. కానీ ఇక్కడ తెలియని విషయం ఏంటంటే మిమ్మల్ని ప్రేమించే ఆయన ఉన్నారండి. ఆయన ఎవరంటే ఆయన నిన్ను నన్ను కన్నా ఒక పరమ తండ్రి అండి. చాలా మందికి ప్రియమైన వాళ్ళరా, చాలా మందికి నిజాలు తెలియక మనం అజ్ఞానంలో బ్రతుకుతామండి. ఏమని అనుకుంటామంటే మనకి ఇల్లుంటే చాలు, ఈ బండి ఉంటే చాలు, ఆ కారు ఉంటే చాలు, ఈ పదవి ఉంటే చాలు, ఉద్యోగం ఉంటే చాలు, అమెరికా అల్లుడు ఉంటే చాలు, అయ్యా నా కొడుకు ఏ లోటు లేకుండా నేను పెంచుకొని ఇలాగే మా రోజులో హ్యాపీగా ఇలాగా తిని తిరిగేసి మాకు స్టేటస్ ఉంటే చాలు అని చాలా మంది అనుకుంటారు ప్రియమైన వాళ్ళరా. కానీ దేవుడి మాట సెలవిస్తుంది ఏంటంటే ఇవన్నీ వ్యర్థమంట. ఇవి బ్రతకడానికి ఇక్కడికి మాత్రమే పనికొస్తాయంటండి. చూడండి, మరి బ్రతికి ఉన్నప్పుడు అయ్యా బాబు సారు అమ్మగారు అయ్యగారు అంటారు. మరి అదే వ్యక్తి ప్రాణం పోతేనట ఒక 5 నిమిషాలు కూడా పక్కన అదే ఇంటి ముందు కూడా పెట్టుకోలేమంటండి. అంటే చూడండి, అప్పుడు దాకా నువ్వు లేకపోతే బ్రతకలేను, నువ్వు లేకపోతే నేను ఉండలేను, మరి నీవే నా దిక్కు, నీవే నా కొండ, నీవే నా దండ, నీవే నా అండ అన్ని పాటలన్నీ కూడా